హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటో నిల్వ పచ్చడి చేస్తున్నాము. దానికి ముందుగా కేజీన్నర టమాటా తీసుకొని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని ఫ్యాన్ కింద ఒక 15 మినిట్స్ పాటు ఆరబెట్టుకోవాలి. టమాటోలు పండినవి గట్టిగా ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. చూసారా, ఫ్యాన్ కింద ఆరబెట్టేది కూడా పెట్టుకున్నాను. తర్వాత టమాటాలని స్లైసెస్గా కట్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో తడి తగలకుండా స్టోర్ చేసుకోవాలి. ఇది 3 లేయర్స్గా వేసుకోవాలి. కల్లుప్పు, పసుపు వేసుకోవాలి. తర్వాత పైన ఒకసారి కల్లుప్పు, పసుపు వేసుకొని ఇంకా దాన్ని కదిలీకుండా మూత పెట్టేసుకొని 3 డేస్ పాటు పక్కన పెట్టుకోవాలి. రోజు ఉదయాన్నే తీసి ఇలా కలదిప్పుకోవాలి. ఈ 3 డేస్లో కల్లుప్పు కరిగిపోతుందండి. తర్వాత టమాటాలోంచి నీరు ఊరుతుంది కదా, ఆ నీటిని మనం గట్టిగా ఒత్తుకొని టమాటాలని ఇలా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇక్కడ పావురాలు ఎక్కువ ఉంటాయి, పావురాలు రాకుండా అలా కట్టుకున్నాను. తర్వాత చింతపండులో పిక్కలు, పీచు తీసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. టమాటో వాటర్ ఉంటుంది కదా, ఆ టమాటో వాటర్లో ఈ చింతపండు వేసేసుకొని ఎండలో ఒక 2 డేస్ ఆరబెట్టుకోవాలి. ఇలా క్లాత్ కప్పి ఆరబెట్టుకోండి. నాకు 2 డేస్కే టమాటాలు ఎండిపోయాయి. అందులో సగం తీసుకొని మిక్సీ వేసుకున్నాను. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, 2 టీ గ్లాసుల కారము, వేయించి పొడి చేసుకున్న మెంతి పొడి, ముందుగా మిక్సీ వేసుకున్న టమాటాలు కొంచెం వేసుకొని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఉప్పు ఏమైనా తగ్గితే అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడే. తర్వాత దీనికి తాలింపు పెట్టుకోవడమే. మీకు వద్దు అనుకుంటే ఆ తొక్కు అలాగే ఉంచుకొని మీరు ఎప్పుడైతే తినాలనుకుంటున్నారో అప్పుడు తాలింపు వేసుకొని అయినా తినచ్చు. లేదు అంటే ఇలా అయినా తాలింపు వేసేసుకొని ఆయిల్ ఎక్కువ ఉండాలండి, పైన తేలాలి, అప్పుడే పచ్చడి పాడవ్వదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా 3 డేస్ కష్టం అండి.